హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. ఈరోజు మనం సుదర్శన్ థియేటర్ వద్ద ఉన్నాము. సో ఏదైతే విశ్వక్సేన్ సినిమా ఉందో 2019 రిలీజ్ అయింది. సో అది ఈరోజు ఇక్కడ రిలీజ్ కావడం జరుగుతుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో ఏదైతే విశ్వక్సేన్కి వరుసగా ఫ్లాప్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ ఫ్లాప్స్ రావడం వల్ల ఈ ఫ్యాన్స్కి ఏదో ఒక ఊరట కలిగించాలి, ఫ్యాన్స్ని మళ్ళీ కృషి చేయాలనే అంశంతో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందాం. సో వారికి ఈ మూవీ ఎలా అనిపించింది, సో వారు అంటే 6 ఇయర్స్ తర్వాత ఈ మూవీని మళ్ళీ చూడడం థియేటర్ పైన ఆ తెలంగాణ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ యూత్ లైఫ్ కానీ ఎలా అనిపించింది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నచ్చుతుంది, ఆయన కోసమే వచ్చిన. అంటే వరుస ఫ్లాప్లు అయిన తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది? ఏం ఫ్లాప్స్ అయినాయి? ఆయన ఏం ఫ్లాప్స్ లేవు, అన్ని హిట్సే. విశ్వక్సేన్ ఫ్యాన్ నేను, ఫర్ షూర్. అవసరం ఉంది, అది చూసిన మూవీనే. సినిమా బ్రో, బెస్ట్ సినిమా. మళ్ళీ చూసి మస్తు అనిపించింది బ్రో. ఇంకోసారి మళ్ళీ రిలీజ్ చేయాలి, మళ్ళీ రావాలి బ్రో. ఈ నగరానికి ఏమైంది కావాలి బ్రో, మాకు మళ్ళీ రిలీజ్ 2 కూడా కావాలి బ్రో. మాకు చాలా ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపించింది బ్రో నిజంగా. ఎందుకంటే మంచిగా ఉంటుంది సినిమా, చూసి మస్తు అనిపించింది. స్లాంగ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఇక మంచి హైదరాబాద్ స్లాంగ్ మంచిగా ఉంది బ్రో నిజంగా. సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? సీన్ అంటే అది సీన్ బ్రో. జై బాబు అనాలి అక్కడ, జై బాబు. సినిమా మస్తు ఉండే. విశ్వక్సేన్ అన్న వస్తాడేమో మస్తు కానీ మస్తు ఫీల్ అయినా. లవ్ యూ అన్న. అన్న పేరు విశ్వక్సేన్. సూపర్. రిలీజ్ వచ్చి చూసిన అన్ని రకాలు బాగుంది. పాటలు, డ్యాన్సు, ఫైటు ఒక రకం కాదు, చూడవలసిన కాపీల అందరూ చూసిరు. ఈ షో చాలా ఎంజాయ్ చేసిరు, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. కష్టపడి వచ్చిన హీరో, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇంకొకటి ఎన్టీఆర్ అన్న సపోర్ట్ కూడా ఉంటుంది ఎప్పటికీ కూడా. మేము ఫ్యాన్స్ అన్నాం, ప్రభాస్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా. మా ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేస్తారు. విశ్వక్సేన్ అన్న ఇట్లాంటి సినిమాలు మళ్ళీ నువ్వు తీయాలని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఏం సినిమా నాది. ఆ సిగరెట్, ఆ స్టైలు, ఆయన ఫేస్ చూస్తే ఎన్టీఆర్ అన్న ముఖం లెక్క నీ ఫేస్. సినిమా మాత్రం ఫలక్నామా దాస్ అంటే సినిమా ఇది. దీన్ని 2 తీసి ఇంకా బాగుంటుంది మాకు కూడా. జై విశ్వక్సేన్ అన్న. 10 సార్లు చూడవచ్చు మన విశ్వక్సేన్. ఏమైనా తగ్గొద్దు అంటే స్లాంగ్ ఎట్లా అనిపించింది? హైదరాబాద్ స్లాంగ్ మనం పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది హైదరాబాద్లో. మన స్లాంగ్ మనం మర్చిపోతామా? బయట మాట్లాడేది అట్లా రావాలి, వస్తూనే ఉండాలి. గురించి వెయిటింగ్ ఇక్కడ బాగా చెప్తుండే. ఒక డైలాగ్ కొట్టి మనది ఫలక్నామా దాసి. ఫలక్నామాలా 12 బజే లేచినామా, లేచామా, 1 బజే తిన్నామా, 2ంటికి కలిసినామా, అడ్డం. సో చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చారో వారిని అడిగి అయితే తెలుసుకుందాం. సో వారికి అయితే సినిమా మళ్ళీ చూడడం, ఇంకా చాలాసార్లు చూడాలనిపిస్తుంది. మాకు ఈ సినిమా చాలా నచ్చింది. సో ఏదైతే ఈ మూవీ ఉందో ఫలక్నామా 2 కూడా రావాలని వారు కోరుకుంటా ఉన్నారు. ఏదైతే ఈ ఫ్లాప్ల పరంపర సాగుతూ ఉందో, విశ్వక్సేన్ ఈ ఫ్లాప్ నుంచి బయటకు వచ్చి మంచి స్టోరీ ఎంచుకొని ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని వారు కోరుకుంటా ఉన్నారు. ఈ తెలంగాణ స్లాంగ్ కానీ, ఆ డైలాగ్ కానీ, ఆ యూత్ లైఫ్ కానీ కూడా వారికి చాలా నచ్చింది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని వారు కోరుకుంటా ఉన్నారు. సో విశ్వక్సేన్కి కూడా మన ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్స్ టు పొలిటికోస్ మీడియా. This is Srikanth with video journalist Mohan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.